నేను కాట్రపల్లి ఉప సర్పంచ్ని, సంఘాల భిక్షపతి. ఈ మేటు విషయంలో సర్పంచ్ చేసిన ఆరోపణలను మేము ఖండిస్తున్నాము. ఇదివరకు మేము డబ్బులు తీసుకొని మందులకు విందుకని మా మీద లేనిపోనే అభండాలు సృష్టించి అధికారం ఉన్నదని ఆయన వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా మాట్లాడుతాను. దాన్ని మీ బీఆర్ఎస్ నాయకులము, ఉప సర్పంచ్ మా పార్టీ తరఫున ఖండిస్తున్నాము. మేము ఆయనకు గతంలో చేసిన బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి పాలన బీఆర్ఎస్ పాలన ఎప్పుడు జరగలేదు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి అరాచక పాలన ఎప్పుడు కూడా జరగలేదు. ఈ అధికారంతో ఆయన వ్యక్తిగతంగా ఈ మేటి విషయంలో తీర్మానాన్ని మభ్యపెట్టుకొని మాతోటి సంతకాలు పెట్టించుకొని మరీ గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గర ఉన్నటువంటి తీర్మానాన్ని డేట్ వేయకుండా పంచాయతీ కార్యదర్శి సంతకం పెట్టకుండా దాన్ని ఆయనను బేరిచ్చి తీసుకొని పోయి ఆయన ఇంటికాడ పెట్టుకొని ఇలా స్టాంపు కానీ గ్రామ పంచాయతీలో ఉండబట్టి సర్పంచ్ స్టాంపు తీసుకుపోయి ఆయన ఇంటికాడ పెట్టుకొని ఆయన కార్యకర్తలకు స్టాంప్ వేసిండు. ఎందుకు ఎత్తలేవని వాళ్ళ ఇంటికి పోయి అడిగినప్పుడు నేను అయ్యా మా అధికారం ఉన్నాయి, నా ఇష్టం అని ఉప సర్పంచ్ని హెచ్చరించడం జరిగింది. నేను నా యొక్క వార్డు మెంబర్ జోయ్ సారు పోయినాం, వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని మర్యాదపూర్వకంగా కూడా అడిగినప్పుడు కూడా ఖండించిండు. మేము ఎలాంటి అభివృద్ధికి ఆటంకం పడతలేదు. మా గ్రామం అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో గతంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన పనికి కూడా అందరం తీర్మానించుకొని 6 లక్షల బిల్లుకు కూడా ఉప సర్పంచ్ చెక్కుల మీద మన తీర్మానం నోట్ ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. మేము అందరం కలిసిపోయి ఊరిని అభివృద్ధి ప్రదంలో జరుగుతామని అన్నప్పుడు ఏకపక్షంగా వివక్షతో పోయి కావాల్సి మేటు విషయంలో నెల రోజుల పాటు వారిని ఒక 3-4 మెంబర్ని బత్తిని మహేందర్ అనే క్యాండిడేట్ కూడా వాళ్ళ ఇంటికి పిలిపించుకొని నన్ను పిలిపించుకొని వాళ్ళ బాయికాడికి తీసుకుపోయి మద్యం తాగుతూ అనవసరమైన దాని గురించి అంటే నేను అంతా నా తీర్మానం ఎట్లా చేసినామో మన అందరం సభ్యులేం లేవు. ఆ తీర్మానం ప్రకారం మేటును ఎందుకున్నాం, ఆయన ఏం చేసిండో తప్పు 11వ తారీఖు ప్రజా దర్బార్లో జరిగిన తర్వాత ఆ తీర్మాన్ని బయటపెట్టంటే ఆయన కావాలనే కక్షతోటి ఆయన ఎన్నికల కక్షతోటే ఆయన ఆ యొక్క తీర్మానాన్ని బయటికి పెట్టి రాత్రే ప్రెస్కి ఇచ్చేసి ఆయన ఇష్టానుసారంగా చేసిండు. దాన్ని మేము ఖండిస్తాను. బీఆర్ఎస్ నాయకుల మీద బురద జల్లే కాదు, మేము పరువు దావా నష్టం వేయాలి. డబ్బులు తీసుకొని విందులకు సిందులకు అనే మాట ఒక సర్పంచ్గా మాట్లాడడం అది సిగ్గుచేటు. బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళ అనుచరులతోటి బెదిరిస్తాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు ఉన్న ఈ పాలనలో ఎప్పుడు ఇలాంటి అరాచక పాలన జరగలేదు. మేము ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా గ్రామ విషయంలో మేము ప్రతిదీ మొన్న ఈజీఎస్ నుండి వచ్చిన 10 లక్షల వరకు కూడా మేము అందరం పోయి ముక్కుమడిగా పోయి అక్కడికి గ్రామ ఉప సర్పంచ్గా కొబ్బరికాయ కొట్టి ఆ యొక్క రోడ్డును శంకుస్థాపనకు మేము అభివృద్ధికి ఎప్పుడు కానీ అందుబాటులోనే ఉంటామని చెప్పినాం. దీన్ని పార్టీలతోటే వాళ్ళు రాజకీయం చేసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి దీన్ని అనవసరమైన రాజకీయాలు చేసి వాళ్ళ కాట్రపల్లిన ఎవరు ఏ రాజకీయం చేస్తారో ప్రజలే బుద్ధి చెప్తారు రాబోయే రోజులలో.